హాయ్ వెల్కమ్ టు త్రిబులెస్ తెలుగు వాయిస్. అక్కా చెల్లెమ్మల కథ తెలుగు సాహిత్యంలో సోదర ప్రేమను ప్రతిబింబించే ఒక సుగంధ సిరి. ఈ కథ సోదర భావన మరియు నిబద్ధత, త్యాగం వంటి విలువల సమ్మేళనం. ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెమ్మలు ఉంటారు. పెద్దదాని పేరు రుక్మిణి, చిన్నదాని పేరు లలిత. రుక్మిణి పెద్దదిగా ఉన్న తన చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వారి తల్లిదండ్రుల చిన్నతనంలోనే మరణించటంతో రుక్మిణి కుటుంబ బాధ్యతలను తన మీద వేసుకుంది. లలితకు చదువులో చాలా ఆసక్తిగా ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె చదువు కొనసాగించటం కష్టమైంది. రుక్మిణి ఊరికి పక్కనే ఉన్న కాపురానికి పనికి వెళ్తూ తన చెల్లెలి చదువును కొనసాగిస్తుంది. తాను ఎంత కష్టపడ్డా చెల్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేది. ఆమె ప్రేమలో నిస్వార్థత కనబడేది. లలిత కూడా అక్కకు తన కృతజ్ఞతలు చెప్పటానికి ఒకరోజు పెద్ద స్థాయికి చేరి ఆ కుటుంబాన్ని గౌరవపరచాలనే లక్ష్యంతో కష్టపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు లలితకు ఇంటర్వ్యూ కోసం పెద్ద పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ రుక్మిణి దగ్గర ఉన్న డబ్బు ఇంటర్వ్యూ ఖర్చులకు సరిపోదు. ఆ సమయానికి రుక్మిణి తన పెళ్లి కోసం గుప్పెడుల్లో కూడబెట్టిన బంగారు గాజులను అమ్మి లలితకు డబ్బు అందించింది. లలిత ఆ డబ్బుతో పట్టణానికి వెళ్ళి పరీక్షలు రాసి చాలా మంచి ఉద్యోగం పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజులు తిరిగి రానివి. లలిత ఉద్యోగం సొంతం చేసుకున్న తర్వాత అక్కకు సంతోషపెట్టడం మొదలుపెట్టింది. ఒకరోజు లలిత తన మొదటి జీతంలో రుక్మిణికి ఒక చీర కొనిచ్చింది. ఆ చీరను చూసి రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీరు సంతోషంతో నిండినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ కేవలం ఒక కుటుంబానికి చెందిన కథ కాదు. ఇది ప్రతి ఒక్క సోదరి సహోదర మధ్య ఉండే ప్రేమను, బాధ్యతలను, త్యాగాలను ప్రతిబింబిస్తూ రుక్మిణి చెల్లెలి కోసం తన జీవితాన్ని త్యాగం చేయగా లలిత తన అక్క ప్రేమకు ప్రతిగా గొప్పగా నిలబడింది. ఈ కథ మనకు ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు. అది మనం ఒకరిని ఇచ్చే ప్రేమ, మర్యాద మరియు సహకారంతో నిలబడుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్